సలార్ మూవీలో అదృష్టం అనేది చాలా ఉండే. ప్రశాంత్ నీల్ సార్ అలా పుష్ చేసి పిలవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అంతే కదా, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన అండ్ ఎంత విపరీతమైన కాస్టింగ్ కదా. చాలా కాస్టింగ్ లో ఆడిషన్ లో మళ్ళీ నీ వీడియో 2 times చూసి అనడం కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోర్స్ చేసి ముందుకు తీసుకురావడం కానీ, అంటే వాళ్ళు నన్ను సార్ కరెక్ట్ కనిపించే పొజిషన్ లో పెడతారు అర్థం కాదు, ఇలా పెడతారు అర్థం కాదు. మళ్ళా నాకు ఒక సెట్ లో ఏమవుతుంది అంటే మాకు సెట్ లో అమ్మాయిలు చాలా తక్కువ, అసలు అమ్మాయిలు ఉండరు. ఒకటే అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయితో మీరు ఏ షూట్ చేస్తున్నారు అదేదని మాట్లాడుతుంటారు. నా దరిద్రం ఏంటంటే కరెక్ట్ ప్రశాంత్ సార్ కూడా దొరికిపోదా ప్రతిసారి ఆమెతో మాట్లాడుతుంటారు, ప్రశాంత్ సార్ వెనకాల ఉంటాడు. 2-3 times జరిగింది అలా. మనము ఏం మాట్లాడినా రాంగ్ అయిపోతుంది, మనం సిస్టర్ అని మాట్లాడినా రాంగ్ అయిపోతుందో నాకు అర్థమైంది. తర్వాత ఇక అది పట్టించుకోరేమో ఆయన, మళ్ళీ నన్ను ఏం అనలేదు సార్. మళ్ళీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ ఇట్లనే ఉంటుంది. ప్రతిసారి ఒక హైలైట్ మా టీం కనిపించిన ప్రతిసారి ఒక హైలైట్ అని పెట్టాను నేను. మా టీంలో ఒక హైలైట్ పర్సన్స్ అంటే నేను, ఇంకో పర్సన్ మనోజ్ పర్సన్ అని ఉన్నారు, సో బల్లా బ్రో అని ఇంకో పర్సన్ ఉన్నారు, సో కొంతమంది టీం ఉన్నారు. టీంలో మేము హైలైట్ అయ్యామన్నమాట. అలా హైలైట్ చేశారు. మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు ఇంత ఛాన్స్ వస్తుంది, ఇన్ని డైలాగులు కానీ ఒక డైరెక్టర్ గారు మనల్ని పిలిచి చేయించుకుంటారని కానీ ఊహించారు? వెనకాల ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో పడేస్తారు అనుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే అప్పటికే చాలా మంది చెప్తున్నారు, అరే ఇండస్ట్రీ అంటే ఎట్లుంటది అంటే పిలుస్తారు, వెళ్ళిన తర్వాత వెనకాల ఎక్కడో పడేస్తారు, మూలకు ఉంటుంది అని చెప్తే సరే అని కనిపిస్తాం చాలు అన్న కాన్సెప్ట్ తో నేను వెళ్ళిన తర్వాత చూసేవారికి నాకు అంత మంచి ఆపర్చునిటీ రావడం ఇట్స్ నాట్ ఏ జోక్ మ్యామ్. అంటే నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ మ్యామ్, చాలా ఉన్నాయి అలాంటి. ఇది ఎన్ని ఇయర్స్ పట్టింది? యాక్చువల్లీ 2021లో మా షూట్ స్టార్ట్ అయింది, సో ఇంత టైం పట్టింది. ఓకే, అంత పెద్ద కాస్టింగ్తో చేస్తారు కదా, వాళ్ళందరినీ మేనేజ్ చేయడంలో ప్రశాంత్ నీల్ గారు తీసుకునేటటువంటి ఆ టేకింగ్ ఎలా ఉంటుంది అసలు? అంటే మీరు ఎదురుగుండా చూసారు కాబట్టి ఎంత క్రూ ఉంటుంది కదా, అసలు ఎలా ఉంటుంది? సార్కి ఒక చిన్నది ఉంటుంది మ్యామ్, ఏంటంటే మార్నింగ్ 7కి హైదరాబాద్లో షూట్ ఉంటే మాత్రం మార్నింగ్ 7కి టేక్ ఓకే అయిపోవాలి. టేక్ ఓకే అయిపోవాలి. ఇన్ కేస్ టేక్ ఓకే అవ్వలేదో మార్నింగ్ వెళ్ళి మీరు గుడ్ మార్నింగ్ చెప్పారంటే అయిపోయారు వాళ్ళు. ఏం కూడా జరిగింది, గుడ్ మార్నింగ్ చెప్పిన ఒక్క టేక్ రెడీ కావాలి. అంత అసలు అంటే అంత నాలెడ్జ్ అంటే ఎట్లుందంటే ఆయనకి కసి చాలా ఉంటుంది మ్యామ్, చెయ్యాలన్న కసి చాలా ఉంటుంది. ఫ్రాంక్గా చెప్తున్నాను, మాతో పాటే తింటారు. మీరు నమ్ముతారా నమ్మరు, అది మేమేం తింటే అదే తింటారు, మేమేం తింటే అదే తింటారు, మాతో పాటే తింటారు, మాతో పాటే ఉంటారు. అది 2 years పీరియడ్లో మీకు అసలు ఎన్ని వర్కింగ్ డేస్ చేసి ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్కి? ఒకసారి 10 days అండ్ ఒకసారి 5-6 days, టోటల్ ఒక 30-40 days అయింది. 30 to 40 days మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మొత్తం ఈ టోటల్ జర్నీలో మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైనా రిస్కీ సీన్ లాంటిది ఏమన్నా పడిందా? మీ అదృష్టం కొద్దీ అంటే ఏదైనా ఫైట్ కానీ ఏమన్నా కొన్ని కష్టమైన సీన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా పడ్డాయా లేకపోతే కొంచెం లక్కీగా సాఫ్ట్గా అన్న వెళ్ళిపోయాయా? సాఫ్ట్ అంటే కొన్ని పడ్డాయి, అవి ఎలా పడ్డాయి అంటే నా చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయినట్టు పడ్డాయి. అవును, దెబ్బ తగిలిందని చెప్పేసి పడ్డది, దాని తర్వాత ఏం పడలేదు. ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ వచ్చేసరికి మీది నెగిటివ్ రోల్గా మేము మాట్లాడుకోవచ్చా? నెగిటివ్ రోల్. సో నెగిటివ్ రోల్ అంటే మీరు కొత్తగా ప్లే చేస్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆ నెగిటివ్ షేడ్స్ని తీసుకురావడంలో మీరు ఎలాగా డైరెక్టర్ గారు పాపం ఎంత కష్టపెట్టారు? ఫ్రాంక్లీ చెప్తున్నానంటే ఎంత ఎలా చేశారంటే మీరు చెప్తే నమ్మరు, అది ఒక్క టేక్ తీయడానికి నా ఒక్కడికే ఒక 20-30 takes అయ్యాయి, నా ఒక్కడికి. ఆ గ్యాప్ లో నేను యాక్టింగ్ నేర్చుకోవడం జరిగిపోయింది. ఎలా లుక్స్ కూడా నేను ఎలా అంటే ఓన్ గా నేను ఓన్ గా క్రియేట్ చేసుకుంది ఏం లేదు దాంట్లో. సార్ ఫస్ట్ చేస్తారు, చేసి చూపిస్తారు, చేసి చూపించి ఇలా సీన్స్ ఉంటాయి, ఇలా పట్టుకోవాలి, ఇవన్నీ సరే చూపిస్తారు. ఈవెన్ నా అదృష్టం ఏంటంటే మా టీంలో ఎవరు దొరికిన అదృష్టం, నేను ఒక్కడనే ప్రశాంత్ సార్ ఇలా పట్టుకున్నాను. ఇలా ఒకసారి ఇలా పట్టుకొని చూపి అంటే ఇలా పట్టుకున్నాను. ఏంట్రా అంత గట్టి కొట్టేస్తున్నావు, మెల్లగా రా. ఓకే సార్, అలా చాలా జరిగాయి. అంటే ఫైట్ సీన్స్ తో పాటు కొన్ని ప్రశాంత్ చూపిస్తుంటారు. ప్రశాంత్ సార్ ఎలా చూపిస్తుంటారు అంటే ఇలా చేయాలి, ఈ లుక్ నాకు కావాలి, ఐస్ ఇలా పెట్టాలి, ఇలా చూడాలి, ఈవెన్ మనం ఏ వేలు కదపాలి కూడా సారే చెప్తారు. అసలు అలా మామూలుగా కాదు మేము, అంటే అది అట్లా మేక్ చేయడం కూడా చాలా కష్టం. అంటే ఒక పర్సన్ తీసుకొచ్చి అంటే ఎలా చెప్పాలి మీకు, రాయిని శిల్పంగా చేస్తారు, అలా చేశారు మేము. ఫ్రాంక్గా చెప్తున్నాను, అంటే ఓపెన్గా నా హార్ట్లో నుంచి వచ్చే మాట చెప్తున్నాను, అలా చేశారు. అంటే
కొత్త పాత అని లేదు, వచ్చాడు విని చేద్దాం అన్న కాన్సెప్ట్ ఉందని అతను చేస్తారు ఆయన. చాలా గ్రేట్ ఆ విషయం. ప్రశాంత్ నీల్ గారు ఓపిక పట్టారు, మీరు ఓపిక పట్టాల్సి వచ్చిందా? ప్రశాంత్ నీల్ సార్ ఓపిక అంటే అలా ఉంటుంది మ్యామ్. ఆయనది ఎలా ఉంటుంది అంటే సీరియస్గా చెప్తారు. ఫస్ట్ ప్రేమ 2 సార్లు చెప్తారు, అరే ఇలా చెయ్యి అని. యా ఓకే సార్ చేస్తారు, చేయం. 4th టైం చెప్తారు, 5th టైం ఇక చేసే చెప్తున్నా చేసే. చాలా కోపం, అంటే కోపం అని కాదు మేము, అది అంటే అలా ఉంటేనే మేము కూడా చేయగలుగుతున్నాం. లేకపోతే మేము ఫన్నీగా తీసుకుంటాం కదా. ఒకరోజు నాకు భయం అయిపోయింది, సార్ మీరు దూరం ఉండండి సార్, నేను చేస్తాను, నాకు భయం అవుతుంది, దగ్గర ఉంటే నేను చేయలేను సార్. సరే అని చెప్పి దూరం ఉండాలి. అప్పుడు మళ్ళీ ఆ రోజు రాలేదు మేము, నా దగ్గరికి రాలేదు. ఆ భయానికి నేను చేసేసాను. ఓకే.